హలో ఇంటర్లింక్ ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. 5 మిలియన్ కమ్యూనిటీ మన ఇంటర్లింక్ అయితే క్రాస్ అయింది. ఇదొక చాలా పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఇంకా డిసెంబర్ ఎండ్ అవ్వక ముందే మనకైతే రీచ్ అయిపోయింది 5 మిలియన్. దీనికి సంబంధించి మనకి ఇప్పుడే ఒక పోస్ట్ కూడా రావడం అయితే జరిగింది. వాటి గురించి అయితే చూద్దాం. ఇంకొక పోస్ట్ కూడా రావడం అయితే జరిగింది అనమాట, Web3కి సంబంధించి. దాని గురించి కూడా చూద్దాం. కాబట్టి వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా మనం టాపిక్లోకి వచ్చినట్లయితే మనకి 4 మిలియన్ క్రాస్ అయ్యి 5 మిలియన్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట మన ఇంటర్లింక్ కమ్యూనిటీ. దీనికి సంబంధించి మనకి ఒక అఫీషియల్ పోస్ట్ అయితే వచ్చిందనమాట. అది చూద్దామండి. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే, ఇంటర్లింక్ ప్లాట్ఫామ్లో 5 మిలియన్కి పైగా నిజమైన యూజర్స్ ఉన్నారు అని అయితే చెప్తున్నారు. ఇది కేవలం గ్రోత్ మాత్రమే కాదు, హ్యూమన్ ఫస్ట్ సిస్టమ్ పెద్ద స్థాయిలో పనిచేయగలదని ప్రూఫ్ కూడా చేసిందని అయితే ఇక్కడ చెప్తుంది అనమాట. అంటే ఇక్కడ హ్యూమన్సే కదండి మైనింగ్ చేసేది, కానీ అసలు మెయిన్ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఇంటర్లింక్లో హ్యూమన్స్కి ఎక్కువ వాల్యూ అనేది ఉందన్నమాట. ఇక్కడ మనం హ్యూమన్సే చేసేటటువంటి మైనింగ్ యాప్ అనమాట ఇది. దీంట్లో కూడా ఇంత పెద్ద కమ్యూనిటీని మనం తీసుకురాగలమని చెప్పేసి ఒక ప్రూఫ్ లాగా ఇది చూపించుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ దీని అర్థం ఏంటనేది చూద్దాం. ఒక ప్లాట్ఫామ్ ద్వారా 50 లక్షల మంది నిజమైన మనుషులు కనెక్ట్ అయ్యారు. ఇది ఫేక్ అకౌంట్స్ అయితే కాదు, వెరిఫైడ్ యూజర్స్ నోట్స్ మాత్రమే దీంట్లో ఉండడం అయితే జరిగిందని అయితే ఇక్కడ క్లియర్గా అయితే తెలుస్తుంది. ఇంకంతేకాకుండా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, వెరిఫైడ్ నోడ్ అంటే ఏంటనేది ఇక్కడ చెప్తున్నారనమాట. ఇక్కడ ప్రతి నోడ్ ఇంటర్లింక్ నెట్వర్క్ను ఒక గ్లోబల్ హ్యూమన్ ఇక్కడ సెంట్రిక్ బ్లాక్ చైన్ వైపు దగ్గర చేస్తుందని అయితే చెప్తున్నారనమాట. మనం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే మీరు హ్యూమనా కాదా అని చెప్పేసి ఫేస్ స్కాన్ అయితే చేసుకుంటారు కదా, అలాగా స్టార్టింగే వెరిఫై చేయబడతారనమాట ఎవరైనా సరే ఇంటర్లింక్లో జాయిన్ అయ్యేవాళ్ళు. కాబట్టి ఇక్కడ ఉండేది అందరూ కూడా వెరిఫైడ్ హ్యూమన్స్ మాత్రమే, వెరిఫైడ్ నోట్స్ మాత్రమే అని అయితే ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. ఇది ఎందుకు చాలా ఇంపార్టెంట్ అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. ఎక్కువ నెట్వర్క్ యూజ్ ఉంటుంది, ఎక్కువ డిమాండ్ ఉంటుంది, టోకెన్స్కు ఎక్కువ యూటిలిటీ అనేది ఉంటుంది, ఇంకా దీర్ఘకాలంలో నెట్వర్క్ బలపడుతుందని కూడా చెప్తున్నారు. ఇక్కడ యూటిలిటీ అంటే ఏంటనేది నేను ఆల్రెడీ చెప్పానండి మీకు. ఇక్కడ కొన్ని వర్డ్స్కి మనకి అర్థం అనేది తెలియాలి, ఎందుకంటే క్రిప్టోకి సంబంధించి కాబట్టి. ఇవి తెలిస్తేనే మనకి ఫ్యూచర్లో ఇంకా కొన్ని విషయాల గురించి క్లియర్గా అయితే అర్థమవుతుంది. యూటిలిటీ అంటే ఏంటి, లిక్విడిటీ అంటే ఏంటి, ఇవన్నీ కూడా నేనైతే ఆల్రెడీ చెప్పాను అనమాట. మన ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది వాటి గురించి కూడా. ఇక్కడ నేను మళ్ళీ చెప్పాలని అనుకోవట్లేదండి, ఎందుకంటే చాలామంది ల్యాగ్ చేస్తున్నాను నేను అని అంటున్నారు. కానీ ఇలాంటివి మనం తెలుసుకోవాలి, ఇంపార్టెంట్ వేనండి. నేను వేరే ఏ వేస్ట్ విషయం కానీ అట్లా వేస్ట్ ఇది మనకి ఇంపార్టెంట్ కాదు అనేది మాత్రం నేనైతే చెప్పను. మీకు అర్థం అవ్వడానికి నేను క్లియర్గా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను, ఇదైతే గమనించండి. కాబట్టి ఓవరాల్గా మనకి ఈ పోస్ట్లో ఏం చెప్తున్నారంటే, 5 మిలియన్ రియల్ యూజర్స్ ఇంటర్లింక్ నిజంగా గ్లోబల్ లెవెల్లో గ్రో అవుతుందని చెప్పేసి ఒక ప్రూఫ్ లాగా చూపించారని అయితే ఇక్కడ చెప్పారనమాట. కాబట్టి ఇదైతే అర్థమైంది కదండి. కాబట్టి ఇప్పుడే మనకి గుడ్ న్యూస్ అనేది వచ్చింది, 5 మిలియన్ క్రాస్ అయితే అయిందనమాట. అందరూ కూడా కామెంట్స్లో ఇంటర్లింక్ అయితే కంగ్రాట్స్ అని చెప్పేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక పోస్ట్ కూడా మనకి ఇక్కడ రావడం అయితే జరిగిందనమాట. వాటి గురించి కూడా చూద్దాం. ఇక్కడ మనకి Web3 గురించి అయితే చెప్తున్నారు. Web3 అంటే ఏంటనేది మనం తెలుసుకోవాలి. Web3 అనేది ఒక భవిష్యత్తు అనేది కాదు, ఇది స్టార్ట్ అయ్యింది, ఇప్పుడే జరగబోతుందని అయితే చెప్తున్నారు అనమాట. ఇక్కడ Web2 నుంచి Web3 వరకు మనకి అసలు ఏమేమి మార్పులు జరిగాయి అనేది ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ చూసుకుంటే సెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్స్ అంటే కంపెనీల కంట్రోల్స్ అనమాట ఇవన్నీ కూడా. అంటే ఈ మార్పులు అనేవి జరిగాయని అయితే చెప్తున్నారు. ఇంకా యూజర్ ఓన్డ్ నెట్వర్క్స్, ఇంకా యూజర్ల కంట్రోల్లో ఉన్నటువంటి కొన్ని నెట్వర్క్స్కి సంబంధించి, ఇంకా అంతేకాకుండా గేట్ కీపర్స్ మధ్యవర్తులకు సంబంధించి కొన్ని మార్పులు జరిగాయి. ఇంకా పర్మిషన్స్ లేకుండా ఇన్నోవేషన్స్ అనేవి జరిగాయి. డేటా ఎక్స్ట్రాక్షన్స్ అంటే మన డేటా వాళ్ళ లాభం అని అయితే ఇక్కడ మనకి చెప్తున్నారు. ఇంకా డిజిటల్ మన డేటా మనదే అని అయితే చెప్తున్నారు అనమాట. ఇవి Web2 నుంచి Web3కి జరిగినటువంటి చేంజెస్ అనమాట. దీని గురించి మనం ఇంకొక వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి Web3 అసలు ఏమి ఇస్తుంది అనేది చూద్దాం. మీ ఐడెంటిటీ
ఆస్తులపై మీకే ఓనర్షిప్ అనేది కల్పిస్తుంది అనమాట వెబ్3 అనేది. ఇంకా బోర్డర్స్ లేకుండా పార్టిసిపేషన్ చేయడానికి చాలా బాగుంటుందని అయితే చెప్తున్నారు. అంటే బోర్డర్స్ అంటే ఏంటి, ఈ దేశం వాళ్ళే పార్టిసిపేట్ చేయాలి, వీళ్ళకైతే పర్మిషన్ లేదు అని కొన్ని పెడుతుంటారు కదా రూల్స్. అలాగా రూల్స్ అయితే ఏం లేదు. ఏ దేశమైనా సరే దేశంతో సంబంధం లేకుండా ఇక్కడ ఎవరైనా సరే పార్ట్నర్షిప్ తీసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. ఇంకా కోడ్ మీద నమ్మకం అనమాట. అంటే మధ్యవర్తులు కానీ కంపెనీలు కానీ ఇన్వాల్వ్ కాకుండా మన కోడ్ మీదే మనం నమ్మకం అనేది పెట్టుకుంటాం. మన ఆస్తులపైనే మన అసెట్స్ పైనే మనకు ఓనర్షిప్ అనేది వస్తుందని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ దీని అర్థం ఏంటనేది చూసుకుంటే, బ్యాంక్ అవసరం లేకుండా లావాదేవీలు, కంపెనీ అనుమతి లేకుండా బిల్డింగ్, మీ విలువ మీ చేతుల్లోనే ఉంటుందని అయితే ఇక్కడ చెప్తున్నారు అనమాట. కాబట్టి మనకి 5 మిలియన్ క్రాస్ అయింది కాబట్టి చాలా చేంజెస్ అనేవి రాబోతున్నాయని చెప్పేసి మనకి ఇక్కడ వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఇదైతే మనం గమనించాలండి. ఇంకా అందుకోకుండా ఏంటంటే మనకి డిఏఓకి సంబంధించి హాల్వింగ్ అనేది మీకు ఇష్టమా కాదని చెప్పేసి ఒక పోల్ అనేది పెట్టారు కదా. ఆ పోల్కి సంబంధించి ఎంతమంది ఆ పోల్లో మీరు మీ యొక్క ఏవైతే మీరు అగ్రీ చేస్తున్నారా లేదా అనేది తెలియజేశారనేది కామెంట్స్లో తెలియజేయండి. అది మనం ఇంటర్లింక్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా చేయాలండి. కానీ కొంతమంది చేయలేరు కాబట్టి స్కిప్ చేసేయచ్చు. మ్యాక్సిమం మీరు నాలెడ్జ్ ఉంటే కనుక చేయొచ్చండి ఆ ప్రాసెస్ అనేది. నేను ప్రీవియస్ వీడియోస్లో లాస్ట్ వీడియోలో నేను చెప్పాను. ఆ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది అదే ఎలా మనం ఆప్షన్ అనేది పెట్టాలి ఏంటని చెప్పేసి ఆ వీడియో చూడండి. కాబట్టి ఇదైతే గమనించండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఇప్పుడే 5 మిలియన్ కంప్లీట్ అయ్యారు కాబట్టి మనకి కేవీ సార్ మొన్నే ఒక ట్వీట్ అయితే చేశారు. 5 మిలియన్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో మనకి హాల్వింగ్ అనేది స్టార్ట్ అవుతుందని అయితే చెప్పారు. కాబట్టి హాల్వింగ్ అంటే ఏంటనేది కూడా నేను ఒక వీడియోలో అయితే చెప్పాను. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను మీకు అర్థం అవడానికి, ఇది ఇంపార్టెంట్ కాబట్టి. హాల్వింగ్ అంటే మనకు వచ్చే రివార్డ్స్ కానీ మన మైనింగ్ స్పీడ్ కానీ ఏదైనా సరే సగానికి తగ్గించడం అనేది జరుగుతుంది అనమాట. సప్లై అంటే ఇప్పుడు మీకు సెషన్కి వచ్చేసి ఒక 100 టోకెన్స్ మీరు మైనింగ్ చేసుకుంటున్నారు అనుకోండి, మీకు జస్ట్ ఒక 50 మాత్రమే వస్తాయి. అలా అనమాట, సగానికి సగం తగ్గుతాయి. ఇలాగ ఎందుకు తగ్గుతాయి ఏంటనేది కూడా నేను ఆ వీడియోలో అయితే చెప్పాను, ప్రీవియస్ వీడియోలో. ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది అనమాట. కాబట్టి ఆ విధంగా మనకి హాల్వింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి. 5 మిలియన్ ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది కాబట్టి. ఇంక అందుకోకుండా ఇంటర్లింక్కి సంబంధించి చాలా ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి సంస్థలు కొన్ని దీంట్లో పార్ట్నర్షిప్ అనేది తీసుకోవడానికి లిస్ట్ని ప్రకటిస్తామని అయితే కేవీ సార్ చెప్పారు కదా. దానికి సంబంధించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను అనమాట. కాబట్టి ఇదైతే గమనించండి. నెక్స్ట్ ఏంటంటే మీరు ఇప్పటి నుంచైనా సరే ఒక 5 మెంబర్స్ని డైరెక్ట్గా ఇండైరెక్ట్గా రిఫర్ చేయడానికి అయితే ట్రై చేయండి. అప్పుడు మీకు అంబాసిడర్ ప్రోగ్రామ్కి కూడా ఎలిజిబుల్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. అది ఎలా అప్లై చేయాలి ఏంటనేది నేను కొత్త ఫార్మాట్ అనేది వచ్చింది కదా, దానికి సంబంధించి వీడియో చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్స్లో తెలియజేయండి. ఒకవేళ అప్రూవ్ వస్తే ఎలా ఉంటుంది, రాకపోతే అసలు మనకి ఎలా తెలుస్తుంది రాలేదని చెప్పేసి, రిజెక్ట్ అయిందని మనకి ఎలా తెలుస్తుంది అనేది కూడా చెప్తాను. ఎందుకంటే రీసెంట్గా మా బ్రదర్ అయితే అప్లై చేశాడు. సో మా బ్రదర్కి అయితే ఒక 10 డేస్ వరకు రెస్పాన్స్ అయితే రాలేదండి. అంటే మేము రిజెక్ట్ అయిందేమో అనుకున్నాం, కానీ తర్వాత మళ్ళీ అయితే అది అప్రూవ్ అయిందనమాట. ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పేసి ఇక్కడ స్టార్టింగ్ ఇంటర్ఫేస్లో అయితే రావడం అయితే జరిగింది. అదేవిధంగా మీకు కూడా రావాలనుకుంటే ఎలిజిబిలిటీ ఏమి ఉండాలనేది చెప్పాను కదా. కాబట్టి ఈసారి అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి, నేను ఆ వీడియోలో చూపిస్తాను. ఇంకా అందుకోకుండా ITLX వ్యాలెట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకా క్రియేట్ చేసుకున్న వాళ్ళు వెంటనే చేసుకోండి. దానికి సంబంధించి నేను డిస్క్రిప్షన్లో వీడియోస్ పెడతాను. ఆ వీడియోస్ చూసి ఎలా క్రియేట్ చేసుకోవాలనేది మీరు చూస్ చేసుకోండి. ఇంకా ఇంటర్లింక్లో ఎవరన్నా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ, వాళ్ళకు ఒకవేళ ITLX వ్యాలెట్ గురించి తెలియకపోతే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఈ వీడియోని. ఈ వీడియో మీకు కూడా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోకి లైక్ చేస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.